నమస్తే అండి. నా పేరు జైపాల్ రెడ్డి. మాది రంగపురం గ్రామం, బొమ్మలరామపురం మండలం, యాదాద్రి జిల్లా. అయితే మనం ఇక్కడికి 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కొంత పొలం తీసుకొని ఆవుల కోసం అనుకూలంగా ఉందనేసి ఇక్కడికి షిఫ్ట్ అయినాం. వృత్తిరీత్యా నేను సీఎన్సీ ప్రోగ్రామర్గా పనిచేసినాను. తర్వాత ఆరోగ్యం కోసము అంటే ఈ రోజులలో బయట తీసుకునే ఆహారం సరైనది లేదని మన పంటలు మనం పండించుకోవడం కోసం, ముఖ్యంగా పాలు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు. సో అందుకోసమని నా పెళ్ళైన తర్వాత నేను చిన్న పిల్లలు ఉన్నారన్న ఉద్దేశంతో ఒక ఆవు పెట్టుకున్నాను నేను. అట్లా ఒక ఆవు నుంచి 2 ఆవులు 3 ఆవులకు అట్లా వస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా మన దగ్గర పాలు తీసుకుంటుండే. సో వాళ్ళు మాకు కూడా కొన్ని పాలు కావాలనేసి కొంతగా పెంచుకుంటూ ఇప్పుడు 30 ఆవుల వరకు వచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 15 ఆవులు పాలిచ్చేవి ఉన్నాయి. 15 ఆవులు చుడి ఆవులు, కొన్ని దూడలు అట్లా ఉన్నాయి. 30 పైన ఉంటాయి అన్నమాట. దూడలు అన్నీ కలిపితే 40 వరకు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం. అయితే మనము ఆవులు తీసుకున్నప్పుడు చాలా వరకు ఇంట్లో నుంచి ప్రెషర్ ఉండేది, పక్కన వాళ్ళతోటి కూడా ఇబ్బందులు వచ్చేది. అంటే మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, ఎందుకు ఈ ఆవులతో ఉన్నారు మీరు అనేసి చాలా ఇబ్బందులు వచ్చేవి, వేరే వాళ్ళ నుంచి ఒత్తిడిలు ఉండేది. అందుకోసం నేను ఊరు వదిలేసి వచ్చేసిన వేరే ప్లేస్కి. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో నాకు నచ్చినట్టుగా నేను ఉండేటట్టుగా మనం ఆవులని తీసుకున్నాము. మనము ఆవులని తెచ్చుకునేటప్పుడు మంచి ఆవులని సెలెక్ట్ చేసుకోవాలండి. అయితే మేము ఎక్కువగా ఇందులో గిర్ ఆవులు ఉన్నాయి. గిర్ ఇంకా సాహివాలు, రాటి 3 రకాలు ఉన్నాయి. అయితే దాదాపు సాహివాలు ఇంకా రాటి ఒకే జాతికి చెందినవి. గిర్ వచ్చేసి మనకు గుజరాత్లో ఉంటాయి. మనం ఇచ్చే ఆహారము, గుజరాత్ వాళ్ళు ఇచ్చే ఆహారము చాలా తేడా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా పప్పు ధాన్యాలు పండిస్తారు. మనం ఇప్పుడు వరేస్తాము, ఓన్లీ వరేస్తాము. వరి కోసిన తర్వాత ఆ గడ్డిని ఒక చోట తెచ్చుకొని వాటికి ఆహారంగా ఉంచుతాం. కానీ గుజరాత్ నేను వెళ్ళిన అనమాట, నేరుగా అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు ఎందుకు అక్కడ పాల దిగుబడి ఎక్కువ ఉంది, మన దగ్గర ఎందుకు తక్కువ ఉంది అనే విషయంకి వస్తే వాళ్ళు ఎక్కువ పప్పు ధాన్యాలు పండిస్తారు. సో ఆ పప్పు ధాన్యాల తర్వాత ఇప్పుడు పెసర కానీ, బొబ్బర్లు, కంది ఇవన్నీ పండించిన తర్వాత వాటి అవశేషాలని వాళ్ళు అంటే కాల్చేయకుండా ఒక కుప్పలాగా వేసుకుంటారు. అంటే మనం గడ్డి వామెతో ఎలా వేస్తామో అట్లా వేసుకొని అవి ఇవ్వడం వల్ల మంచి పోషకాలు వస్తాయి ఆవులకి. అంటే మంచి ప్రోటీన్స్ అన్నీ వాటికి అందడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి, ఎటువంటి జబ్బులు రావు, పాల దిగుబడి కూడా అట్లనే ఉంటుంది.